హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను దేవుడు ఏమేమి మంచి మాటలు చెప్పాడో అవి మీకు ఒకసారి నేను చెప్తా వినండి. నేను చెప్పాను కదా నేను బుక్ తెచ్చుకున్నానని. ఈ బుక్కులో అన్నీ ఉంటాయి అన్నమాట. అభిషక్తుని అమృత వాక్యాలు. ఓకేనా? చూడండి. ఎప్పుడన్నా మనము చేతులు కడుక్కోకుండా అన్నం తింటే ఎవరన్నా చెబుతారుగా, ఏంది చేతులు కడుక్కోకుండా అన్నం తింటుంది అంటారు కదా. అలా అట్టడిదైనా తినొచ్చు, కానీ మనిషి నోటి నుంచి వచ్చు అపవిత్రమైన మాటలు ఎలా ఉంటాయో దేవుడు చెప్పాడు. ఈ లెసన్ అయితే హైలైట్, సూపర్. ఓకేనా? నీ శిశువులు చేతులు కడుక్కోకుండాను భోజనం చేయుచున్నారు ఎందుకు అని ఒక అతను ప్రశ్నించాడు ప్రభువుని. మత్తయి సువార్త 15:1-20 దాకా చదివి 20లో ఉందన్నమాట. చదువుతాయినండి. 20 దాకా చదవచ్చు. 15 కానుంచి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిచయులను యేసునొద్దకు వచ్చి, నీ శిశువులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పరప్రచారమును అతిక్రమించుచున్నారని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడో ఏనండి. ఇప్పుడు జనసమూహంలో నుండి పిలిచి మీరు విని గ్రహించండి అన్నాడు. ఇప్పుడు మనల్ని పాస్టర్ గారు ఎట్ట గద్దిస్తాడు అప్పుడప్పుడు. మనం ఏదన్నా ఇరుగు పొరుగు తగాదే ఆడుకుంటున్నాం అనుకో, ఒకలా చిన్న కాడే టీ గ్లాస్ కాడ వాళ్ళు వస్తే మనం టీ పోయినందుకో టీ గ్లాస్ కాడో, మన పిల్లలు వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఒక లంచ్ బాక్స్ విడిచి పెడితే మాది బాక్స్ అని మనం వాళ్ళు బాక్స్ అని వాళ్ళు ఇట్లాంటి కీచలాట కాడ పాస్టర్ గారు మనల్ని గద్దిస్తల్లా. అట్లా పాస్టర్ గారు చూస్తే గద్దిస్తాడు, చూడకపోతే వాక్యానుసారంగా చెప్పుకుంటూ పోతాడు. అవునా కాదా? అలాగనే ఇప్పుడు ఈ పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువుకి క్వశ్చన్ వేశారు కాబట్టి శిశువులను పిలిచి విని గ్రహించండి అన్నాడు. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ అంటే చెయ్యి కడుక్కోకుండా మనం ఏదైనా తింటే ఆ తిన్న ఆహారం అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచుచునని వారితో చెప్పాను. అంటే వాళ్ళు ఏ మాట అన్నా అది మనము క్రమంగా చేయకపోతే అదే మన భక్తిని కూడా భక్తిహీనతగా చేసిద్ది అన్నమాట. అందుకని వారితో చెప్పాను, మనిషిని అపవిత్రపరుచుచున్నానని వారితో చెప్పాను. అంతటా ఆయన శిశువులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరి. ఇక బాధ మనసుకి. అభ్యంతరం అంటే ఇంకా అబ్బా, పాస్టర్ గారు ఇవాళ నా గురించే చెప్పాడు వాక్యం. అందుకే నేను ఆడ తగాదాడింది చూసి ఉంటాడు, అందుకే నా గురించే అని మనం అనుకుంటాం. చూసావా? అట్లా పరిసయ్యులు అంటే ఆ మాట విని పరచబడిరి. నీకు తెలియని అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అంటే పెళ్ళగింపబడును అంటే మనలో నుంచి వచ్చే క్రియలే ఆయన దైవజనుల ద్వారా మనకి వినిపిస్తాడు. అది మనం సరి చేసుకోవాలి. పెళ్ళగించినట్టు మన హృదయం నుంచి బయటపడుతున్నాయి అన్నమాట. అది అర్థం. చూడు ఎట్లా అర్థం. ఆయన పరలోకమందున్న వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు.
అటువంటి వాళ్ళ జోలికి పోవద్దు. పోతే ఇక మనం కూడా గుడ్డోళ్ళం అయిపోతాం. వాళ్ళు గుడ్డోళ్ళు, ఆ గుడ్డి వాళ్ళ జోలికి మనం కూడా పోతే మనకే గుడ్డివాడికి త్రోవ చూపువాడు. గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని. కరెక్టే కదా. ఎవరైనా సరే మనం ఎవరితోనైనా స్నేహం చెయ్యి, ఒక్కొక్కళ్ళు దేవుని మాటలు చదువుతున్నా మనం కూడా దేవుని వైపుకే మార్చబడతాం. అదే దేవుని క్రియలు లేకుండా లోకానుసారమైన మాటలు చదువుతుంటే మనం కూడా లోకానుసారంలోకి వెళ్ళిపోతాం కదా. అలాగనే ఒక గుడ్డివాడై ఉండి గుడ్డివానికి త్రోవ చూపువాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనిను. కరెక్టే కదా. పడిపోతాం, మనం కూడా పడిపోతాం. ఒక్కసారి ఎవరితోనన్నా సినిమాకి వెళ్ళు, థియేటర్కి, ఇంకొక సినిమా వస్తే మనం ప్రోత్సహిస్తాం వాళ్ళని పోయి, మనం పోయాం కదా పోదారా, ఏం కాదు పోదాం ఆదివారం చర్చికి వెళ్తే పోయిద్దిగా అనిపించింది. కరెక్టే కదా. అట్లాగనమాట. గుర్తుపెట్టుకోండి ప్రియులార, మిత్రవ. అందుకే పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలిపినని ఆయనను అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్క్షమిలో విడవబడును కదా. కానీ అంటే మనకి విరోచన రూపంలో పడును కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? కరెక్టే కదా. ఏదైంది తింటాం, చేపలు, మాంసం, గారెలు ఇవన్నీ తింటాం, కానీ అవి వెళ్ళిపోతాయి. కానీ నోట్లో నుంచి వచ్చే మాటల మట్టికి మనల్ని అపవిత్రపరుస్తాయి. మనం ఆచితూచి జాగ్రత్తగా ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు వాళ్ళకి చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తానని గ్రహించండి. ఓకేనా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయములో నుండియే వచ్చును కదా. ఎన్ని హృదయం నుంచే వస్తాయి అంట. కానీ మనము కనిపినట్టు నటిస్తాం అంతే. దురాలోచనలు అంటే ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు. ఎదుటి వాళ్ళు ఏమైనా మంచి బట్ట కట్టుకుంటే చూసి ఓర్చలేము. నరహత్య అంటే ఏంది? వాడిని చంపేయాలనేది నరహత్య. మనసులో వ్యభిచారములు అంటే క్రోధము సూపులు, మోహపు సూపులు ఇవి కూడా చెందుతాయి. వ్యభిచారములు అంటే మోహపు సూపులు కూడా చూస్తాయి. వాళ్ళే బాగుండారు, వాళ్ళంటే భలే ఇష్టం, నాకు బాగుండారు అట్లా అనుకోవద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోవద్దు, మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకోవద్దు. వేషగమనములు అంటే ఏంది? అట్టినట్టు మాట్లాడతాం ఒక్కొక్కళ్ళతో. వేషగమనములు అంటారు వాటిని. వేషగమనములు అంటే వేషగమనములు అంటేనే ఈరోజు ఒక మాట అంటాం వాళ్ళని, మళ్ళీ రేపే పోయి సారీ క్షమించు అనుకోకుండా వచ్చిందిరా మాట పట్టించుకోబాక అంటారు. మళ్ళీ అంటారు. అవి హృదయం నుంచి వస్తాయి. కన్విన్స్ అంటారు. ఇప్పుడు మాటల్లో కన్విన్స్ చేస్తారనమాట. మళ్ళీ ఏమైనా ఫీల్ అయిన వాళ్ళు అట్లా కన్విన్స్ చేస్తారు. దొంగతనాలు అంటే మనం ఎక్కడికన్నా పోతే యథార్థంగా ఏదైనా ఒకటే కొనాలి. ఒకటి కొని నూకటాలు, ఇంకోటి 2 పెట్టుకోవటాలు ఎట్టటి చేయొద్దు. అవి దొంగతనాలు. అవి చేయొద్దు. ఒకళ్ళు ఎవరైనా నమ్మి ఇంట్లో పెట్టిపోతే కూడా ఆ ఉప్పులు తిన్నో ఈ ఉప్పులు తిన్నో వాళ్ళు వచ్చిందాక టైం పాస్. కానీ ముందుగానే వాళ్ళు వెళ్తున్నప్పుడే ఏమైనా ఉంటే పెట్టిపోవే, నేను నాకు తినాలనిపిస్తుందంటే
పెట్టిపోతే ఆటిపెట్టుకే తినాలా, ఏమన్నా కావాలంటే ఛాయ్ పెట్టుకొని తాగానని అట్ట కూడా చెప్పొచ్చు. అట్ట చెప్పరు, దొంగతనంగా తింటారు. మళ్ళీ రెండోసారి వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లా నెప్పాలు వేస్తున్నారు అంటారు. మళ్ళీ ఇళ్ళే ముందల కడకు బంధాలు వేయటం. ఇవి మనుషుని అపవిత్రపరచును గనుక కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. ఇప్పుడు మనము చేతులు కడుక్కోకుండా ఒక్కోసారి అన్నం తినేస్తాం. ఇది లోకానుసారమైన అన్నం. ఇది లోకానుసారమైన అన్నం. ప్రభు అన్నం చేతులు కడుక్కోకుండా అంటే హృదయం శుద్ధి పెట్టుకోవాలి. హృదయం శుద్ధి పెట్టుకొని ఏ పనైనా తలంపు చేయి, ఏ కార్యమైనా చేయి, మంచిగా జరిగిద్ది. అది మనకి ఎదుటి వారి మీద ద్వేషాలు అవి పెట్టుకోకుండా మంచిగా జరిగిద్ది ఫ్రెండ్స్. ఇది కానీ నచ్చితే నేను 11 అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెద్దగా అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైతే కట్ చేసి 2 భాగాలుగా పెడతా, 1-2 భాగంగా ఏనండి. ఓకేనా? నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.